బిగ్ బాస్ బిగ్గెస్ట్ రియాలిటీ షో ఇక బిగ్ బాస్ సీజన్ 8లో మరో వీకెండ్ కావడంతో స్టేజ్ మీదకి వచ్చిన నాగార్జున హౌస్లో ఉన్న మన టీవీ ద్వారా హౌస్ మేట్స్తో మాట్లాడుతూ ముందుగా నిఖిల్ దగ్గరికి వచ్చి ఆగారు. ఫస్ట్లో నిఖిల్కి కొంచెం ఇచ్చుకున్న తర్వాత నిఖిల్కి బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఇక నిఖిల్ నువ్వు 4 సార్లు చీఫ్గా వ్యవహరించడం అంటే అది మామూలు విషయం కాదు. అలాగే నీ క్లాన్ని గెలిపించుకోవడానికి నువ్వు ఎంతటికైనా పోరాటం చేస్తావు చూడు, అది నెక్స్ట్ లెవెల్. అందుకే నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాను అంటే ఏంటి సార్ అన్నారు. ఏదైతే మొన్న నామినేషన్లో బిగ్ బాస్ నీకు ఆఫర్ ఇచ్చినప్పుడు నైనికాని సేవ్ చేసావో, ఇప్పుడు నేను ఇస్తున్న ఆఫర్ ఏంటంటే ఇప్పుడున్న నామినేషన్లో నువ్వెవరిని ఎలిమినేషన్ చేస్తావు, నేను నీకు ఆఫర్ ఇస్తాను అనగానే ఒక్కసారిగా హౌస్ మేట్స్ షాక్ అయ్యారు. అలాగే నిఖిల్ కూడా. అయితే నిఖిల్ మాట్లాడుతూ, సార్ నాకు ఎలిమినేషన్ ప్రాసెస్ నా చేతిలో పెట్టద్దు సార్, ఆ ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది ఆడియన్స్ చేతిలో ఉంటేనే బాగుంటుంది. నేనెవరిని సార్ వీళ్ళని ఎలిమినేషన్ చేయడానికి, అందులోనూ ఇక్కడున్న వాళ్ళందరికీ కూడా హౌస్లో ఉండాలని కోరిక. అలాంటిది నేను డైరెక్ట్గా బయటకి పంపించాలంటే అది కరెక్ట్ కాదు సార్. ఒకవేళ అంతవరకు వస్తే నేను వెళ్ళిపోతాను తప్ప ఎవరిని ఎలిమినేట్ అయితే చెయ్యను సార్ అంటే, అదేంటి నిఖిల్ నువ్వు నీ సోనియాని సేవ్ చేసుకొని ఓం ఆదిత్యనో లేకపోతే మణికంఠనో బయటకు పంపిస్తావనుకుంటే ఇలా మాట్లాడుతున్నావంటే, ఒకవేళ సోనియా నిజంగా ఎలిమినేట్ అవ్వాలని ఆడియన్స్ ఫిక్స్ అవుతే అది అవుతుంది కదా సార్, నా చేతిలో ఏముంది సార్ అంటూ స్వీట్గా బంపర్ ఆఫర్ని రిజెక్ట్ చేశాడు. అయితే నాగార్జున గారు మళ్ళీ జలక్కిచ్చారు నిఖిల్కి. నేను సరదాగా అన్నాను నీ ఒపీనియన్ ఎలా ఉందని, ఏదేమన్నా సరే ఓకే కూర్చో నిఖిల్ అంటూ చెప్పుకొచ్చారు. మరి మొత్తంగా నిఖిల్కి ఇచ్చిన బంపర్ ఆఫర్ నిఖిల్ రిజెక్ట్ చేయడంపై మీరేమంటారనేది సరే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.